చావు ఎంత గొప్పదో మీకు అర్థం కావటం లేదర్రా. చావు అంటే ఎందుకు భయపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఏమైపోతాము అనే నిరీక్షణ లేని జీవితాలు కదా మన జీవితాలు. విశ్వాసం లేదు, నిరీక్షణ లేదు. మనం చనిపోతే మళ్ళా బ్రతుకుతామా అనుకుంటాం. చనిపోతే బ్రతికేవి నీ కళ్ళ ముందు ఎన్నో ఉన్నాయి, లేవా? గొంగళి పురుగు సీతాకోక చిలుక అవుతుందని నీకు ముందుగా తెలుసా? తెలీదు. కానీ అది ఎక్కడికో పోయి గూడు కట్టుకుని గూట్లో ఉండి చక్కని రెక్కలతో రంగురంగుల మచ్చలతో బయటకు వస్తుంది. భూమి మీద నీ జీవితం గొంగళి పురుగులాగా అసహ్యంగా ఉంటుంది. ఎప్పుడైతే మొక్కు తలదాచుకొని కొంతకాలం తర్వాత సీతాకోక చిలుకలా రెక్కలై తెచ్చుకుని బయట ఎగురుతున్నప్పుడు నువ్వు ఎంత సంతోషపడతావు. అలాంటి జీవితమే ఈ మానవ జీవితం. ఈ మానవ జీవితం, ఈ శరీరం అనేది ఉన్నతమైన శరీరంగా, అక్షయ శరీరంగా మారిపోతుంది. మీరు ఎప్పుడు కూడా చావును ప్రేమతో ఆహ్వానించండి. దేవుని పని చేసిన వాళ్ళకి చావు అంటే భయం ఉంటుంది. దేవుని కోసం కష్టపడే వాళ్ళు, వీళ్ళకి చావు అంటే భయం లేదని మీరు అస్సలు భయపడకండి. ఉన్నతమైన జీవితం, మహాకాశాల అవతల నీ తండ్రి కూర్చున్న మహాసింహాసనం ముందు నువ్వు కూడా కూర్చుంటావు. అది గొప్ప జీవితం.